ఓకే. ఇక వృషభ రాశి వారికి ఎలా ఉండబోతోంది ఈ సంవత్సరం? వృషభనామ సంవత్సరం అనొచ్చు 2025ని. ఆహా. అంటే వీళ్ళదే అన్ని రకాలుగా అన్ని విధాలుగానే కలిసి వచ్చే కాలం. ఎందుకంటే గురుడు ఈ రాశిలో ఉన్నాడు ప్రస్తుతం. ఇక్కడి నుంచి ధనస్థానానికి వెళ్తాడు. వీళ్ళకి ముఖ్యంగా ఏంటంటే ఎవరికైనా స్థాన మార్పు కోరుకుంటున్నారు, పదవుల్లోనూ లేకుంటే వచ్చేసి ఉద్యోగంలో ఉన్నతి ప్రమోషన్స్ లాంటివి కోరుకుంటున్నారు, వాళ్ళకి మంచి ఫలితాలు. అదేవిధంగా ఎవరైనా కొంతమంది విద్యార్థులు చదువు కోసం కానివ్వండి, ఉద్యోగం కోసం కానివ్వండి బయటికి వెళ్ళాలనే ప్రయత్నాల్లో ఉంటారు, వాళ్ళకు అత్యద్భుతమైన ఫలితాలు ఉంటాయి. అలానే వివాహం కాని వారికి వివాహపరమైనటువంటి అనుకూలతలు ఉన్నాయి. అంటే ఏ రకంగా చూసుకున్న వృషభ రాశిలో ఉన్న వాళ్ళు గత 2 ఏళ్లుగా ఉన్నటువంటి సమస్యల నుంచి బయటపడి వాళ్లకు మంచి లాభదాయకమైనటువంటి అనుకూలమైన కాలం. మార్చి నుంచి మే వరకు అత్యద్భుతమైన కాలం అని చెప్పచ్చు. ఎందుకు అంటే శని రాహు పాపగ్రహాలు 2 లాభస్థానంలో ఉంటున్నాయి. అదేవిధంగా రవి అక్కడే కలుస్తున్నాడు. ఇంకొకటి ఏంటంటే కుజుడు తృతీయంలో ఉన్నాడు. అంటే చెడు చేసే గ్రహాలన్నీ చెడ్డ స్థానాల్లో ఉంటే వీళ్ళకు అత్యద్భుతంగా మంచి జరుగుతుంది అనొచ్చు. అలానే గురుబలం జూన్ దగ్గర నుంచి ద్వితీయ స్థానంలోకి వెళ్తాడు. అందువల్ల గురుడు వీళ్ళకి ఆర్థిక పరంగా మంచి అభివృద్ధినిస్తాడు. అలానే స్పెక్యులేషన్ కానివ్వండి, లేదంటే వచ్చేసి ఎవరైతే ధనపరమైనటువంటి వ్యవహారాలు ఎక్కువగా నడుపుతుంటారు, వ్యాపారం కానివ్వండి, బ్యాంకింగ్స్ కానివ్వండి, లేదంటే వచ్చేసి చిట్స్ రిలేటెడ్ కానివ్వండి, వాళ్ళందరికీ కలిసి వచ్చే కాలం కింద చెప్పచ్చు ద్వితీయంలో ఉన్నటువంటి గురుడు జూన్ దగ్గర నుంచి. అలానే శని లాభంలోకి వస్తున్నాడు రాజ్యంలోంచి. ఉద్యోగపరమైనటువంటి ప్రయత్నాలు ఫలిస్తాయి, విదేశీయానానికి అవకాశాలు ఉంటాయి, స్పెక్యులేషన్ లాభదాయకంగా ఉంటుంది, భూమిపరమైనటువంటి పెట్టుబడులు లాభాన్ని మిగులుస్తాయి. భూమి మీద కొత్త భూమి కొట్టం కానివ్వండి, చాలామంది ఇంటి ప్రయత్నాల్లో ఉంటారు, అలాంటి వారికి కూడా కలిసి వచ్చే కాలం కింద చెప్పచ్చు. వీళ్లకు మరింత మంచి ఫలితాలు రావడం కోసమైతే గురుగ్రహ సంబంధమైనటువంటి గురువార నియమం పాటించినట్టయితే చాలా మంచి అనుకూలమైనటువంటి లాభదాయకమైనటువంటి ఫలితాలు ఉంటాయని చెప్పచ్చు. ముఖ్యంగా ఈ రాశిని వేధించింది గురుడే, ఈ సంవత్సరంలో యోగం చేసేది గురుడే. అందువల్ల ఏంటంటే గురుడు వీళ్ళకి ఎంత మేలు చేస్తాడంటే వీళ్ళు దాన్ని ఎంతవరకు దాన్ని ప్రోధి చేసుకొని లబ్ధి పొందుతారనేది వీళ్ళ కృషిలో ఉంటుంది. కానీ నిజంగా అయితే మటుకు వీళ్ళు ప్రయత్నం చేసింది ఏది ప్రయత్నం వృధా పోదు. ఖచ్చితంగా బాగా ప్రయత్నించినట్టుగా 100% ఫలితం ఉంటుంది. తక్కువ ప్రయత్నించిన వాళ్ళకి 50 నుంచి 35 నుంచి అలా ఫలితాలు ఉంటాయి. కానీ ఫలితం లేకుండా అయితే ఈ సంవత్సరం ఉండదు. కాబట్టి ఈ సంవత్సరం 2025 వృషభనామ సంవత్సరం అని చెప్పచ్చు. ఓకే, అన్ని విధాలా వీళ్ళు లాభపడతారు.